ఓకే. ఇప్పుడు చాలా మందికి ఇంకా అవేర్నెస్ ఉండదు పెడిక్యూర్ గురించి కానీ, చాలా మందికి కాళ్ళు పగులుతుంటాయి, అలానే వెళ్ళిపోతుంటారు, మూవ్ ఆన్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడున్న కల్చర్కి చాలా మందికి స్టూడెంట్స్కి అయితే తెలుసు, పెద్దవాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళకి టిప్స్ యూజ్ చేయాలన్నా, ఏం క్రీమ్ యూజ్ చేయాలన్నా ఎలాంటివి చెప్తారు మీరు? జనరల్గా పార్లర్లో అయితే మేము మా దగ్గరకు వస్తే పెడిక్యూర్స్ చేస్తామండి. కార్లకు క్రాక్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ డెడ్ స్కిన్, ట్యాన్ అదంతా క్లీన్ చేస్తాం. పెడిక్యూర్లో అదొక ప్రాసెస్. అందరూ పార్లర్కి వచ్చి పెడిక్యూర్ చేయించుకుంటే టైం ఉండదు. హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ అయితే అసలు వాళ్ళకి టైం ఉండదు పనితోటి. సో వర్కింగ్ ఉమెన్స్ కి వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు వచ్చి చేయించుకోవాలన్నా కూడా కొంచెం టైం తీసుకోవాలి దేనికైనా కూడా. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఖాళీ కూర్చున్నప్పుడు హౌస్ వైఫ్స్ అయితే కొంచెం వేడి వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ వేసి ఒక 10 minutes కాళ్ళు నానబెట్టేసి, బయట డెడ్ స్కిన్ తీసేది స్క్రాపర్ దొరుకుతుంది. ఓకే. స్క్రాపర్ తోటి మనమే రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ అసలు కేర్ జనరల్ గా అయితే కాళ్ళకు అసలు మనం కేర్ తీసుకోము. జనరల్ గా అట్లా వదిలేస్తాము. క్రాక్స్ వచ్చి రక్తాలు కారుతుంటాయి, చాలా మందికి నొప్పి వస్తుంటది. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే డైలీ నైట్ టైం జస్ట్ ఒకసారి కాళ్ళు కడుక్కొని వైట్ పెట్రోలియం జెల్లీ దొరుకుతుంది, వాజ్లిన్, నైట్ టైం పడుకుండే ముందు అది అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసుకొని, లేదు మాకు టైం ఉంది, మేము కొంచెం ఎఫర్ట్ చేయగలము, బాగా డెడ్ స్కిన్ ఉంది, ట్యాన్ ఉంది అనుకున్నప్పుడు పార్లర్కి వచ్చారంటే ఒకసారి మాతోటి మొత్తం ఆ ప్రాసెస్ తోటి మేము పెడిక్యూర్ చేస్తాము. తర్వాత రెగ్యులర్ గా మీరు రాకున్నా సరే మీరే చిన్న చిన్నగా ఆ స్క్రాపర్ తీసుకుని స్నానం చేసేటప్పుడు ఆ డెడ్ స్కిన్ అంతా తీసుకొని రెగ్యులర్ గా ఎవ్రీడే వైట్ పెట్రోలియం జెల్లీ పెడితే లెగ్ కాళ్ళు అనేవి స్మూత్ గా ఉంటాయి. ఏవైతే క్రాక్స్ వచ్చినాయో అవన్నీ కూడా క్లీన్ అవుతుంది, సాఫ్ట్ గా ఉంటాయి. ఈవెన్ లెగ్స్ కూడా స్మూత్ సాఫ్ట్ అవుతాయండి డెడ్ స్కిన్ పోయి.